మిమ్మల్ని ప్రశస్తి చేయాలని ఈ ధ్వని యంత్రం తీసుకున్నాను. వారిచ్చిన రాగాల్లో 3 ఔడవ రాగాలు మీకు కొట్టిన పిండి. నేను భైరవి కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. అద్భుతంగా రాగఛాయాన్ని పలికించి నిజంగా అమృతాన్ని మాకు చదివించారు. మణిగారు, నేను మా రాజుగారు తెలుసు. రాజుగారిని మణిగారిని మొదటిసారి కలవడం 2007లో ఘంటసాల అంతర్జాతీయ కార్యక్రమాలు పెట్టినప్పుడు వికలాంగుల సహాయార్థం. అప్పుడు మణిగారు ఎలా పాడతారో, మణిగారు ఎలా ఉంటారో నాకు తెలియదు. నేను ఎలా పాడతానో, ఎలా ఉంటానో ఆవిడకి తెలియదు. మా వంశీ, ఇక్కడ ఒక అసందర్భం నేను చెప్తున్నాను, అమ్మేం అనుకోండి. మా వంశీ రామరాజు గారు అక్కడ చిట్టెనరాజు గారిని ఉన్నారు, ఆయన నిర్వహిస్తున్నారు. ఆయనతో చాలా పకడ్బందీగా చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలా చెప్తూ వస్తున్నాడు ఆయన. ఫ్లైట్ పొడుగుతో కూడా చెప్తున్నాడు ఆయన. నేను ఎట్లా ఊహించానంటే మా చిట్టెనరాజు గారిని ఎత్తుగా ఉండి మంచి మన భీమవరం, అదే గోదావరి జిల్లా రాజులు ఉంటారు అట్లా చలి కట్టి ఎత్తుగానే ఉన్నారు ఆయన. నేనేం అంటలే, సారీ సార్, అయ్యా ఈ కోపం వస్తే తీసుకుని రాలేదు. ఇలా మీసాలవి ఉంది. సరే, మేము బ్యాగేజ్ చూసి బయటకు వస్తే రామరాజు గారు, మణిగారు రాజుగారు వస్తున్నారట, మీరు నమస్కారం పెట్టాలి అన్నట. ఇక తప్పకుండానండి, వారి ప్రోగ్రాం కదా వస్తున్నారని. మన రాజుగారు ఆయన స్నేహభావం, ఆయన సింప్లిసిటీ, ఆయన వినయం అప్పటిదాకా నాకు తెలుసు, మీకు అందరికీ తెలుసు. అలా ఆయన ఒరిజినల్ స్టైల్లోనే ఇలా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. ఏంటి మాబోటి వాడు నేను వస్తుంటే ఏంటంటే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. నేను ఆయన అనుకోవాలి. రామరాజు గారితో ఏమండి చిట్టెనరాజు గారి ఏరియా అని అడిగాడు. ఇంకో మణిగాడని చూపించాడు, ఆయన పక్కన నేనున్నా. చిట్టెనరాజు గారి ఏరియా అని అడిగితే ఇలా ఒక పోటు పెట్టి ఆయనే నమస్కారం పెట్టండి, ఆయనే అంటే అప్పుడు సార్ నమస్కారం. అప్పుడు అనుకున్నా, ఆహా నేను ఎట్లా ఊహించాను, కానీ బాహ్యంగా కనపడే రాజుగారు కాదు వీరు, అంతరంగంగా రాజుగారిగా నిర్ణయించాను.